నమస్తే సార్. మాది కర్నూలు జిల్లా ఆదోని మండలము నాగలాపురం గ్రామము. నా పేరు కౌలుట్టయ్య. నేను ఏపీ 2022 సంవత్సరము ఏపీ ఎంఐపి ద్వారా డ్రిప్పు శాంక్షన్ అయింది, తీసుకున్నాము. డ్రిప్పు తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. అంత క్వాలిటీ అన్నీ హై క్వాలిటీ ఇచ్చినారు, బాగుంది. మామూలుగా నీళ్ళు కట్టేదానికంటే ఇది చాలా మేలు అవుతుంది. మందులు ఎక్కించుకునేదానికి కానీ కూలోళ్ళు లేబర్ చాలా తక్కువ అవుతుంది. నీళ్ళు ఒక్కొక్కన ఎక్తా నీళ్ళు ఎక్కువ మిట్ట పొలాలకు ఉండి, సో అంతా లెవెల్గా మారుతుంది. డ్రిప్పు చాలా బాగుంది. ఇట్లా ఆన్ చేసి ఇది తిప్పేస్తే 20 నీళ్ళు ఫ్రేజర్ ఉంటే 20 వరకు వచ్చేస్తే ఎక్కేస్తుంది డ్రిప్ మందు. చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. మందు వేసేదానికి అన్ని రకాల బాగుంటుంది. మళ్ళీ తర్వాత ఇవన్నీ బంద్ చేసుకొని మోటార్ బంద్ చేసుకోవాలి. ఓ 10 నిమిషాలు నీళ్ళు అట్లే పెట్టి డ్రిప్ మందు ఎక్కించిన తర్వాత డ్రిప్ ద్వారా వేసింది 1 ఎకరా వేసినాను. పెట్టుబడి చాలా ఈజీ అనిపిస్తుంది, అయినా కూడా ఫ్లవరింగ్ అంతా బాగుంటుంది. ఇది దిగుబడి వచ్చేసి 200 క్వింటాలు పడింది. ఇప్పటికే వాళ్ళ దాకా పెట్టినాము. ఇది 200 క్వింటాలకి మామూలుగా మార్కెట్ ఒక్కో రేటు ఒక్కోసారి ఉంటుంది కాబట్టి ఖర్చులన్నీ పోను 2 లక్షలు మిగిలింది. 3 లక్షలు అయింది అమౌంట్. అయితే బాగుంది. మనము మందు చల్లుకునేదానికి కాయ మీద ఆకు మీద పడితే ఇబ్బంది అవుతుంది. డ్రిప్ ద్వారా 319 అట్లాంటివి ఎక్కిస్తాం కాబట్టి కాయ షైనింగ్ నీట్గా మార్కెట్లో కూడా వాల్యూ ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందిగా నా మనవి అనుకుంటున్నాను. కట్టే ద్వారా 100 క్వింటాలు పండించేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు 100 క్వింటాలకి 100 క్వింటాలు ఎక్కువైపోయింది. పెట్టుబడి దిగుబడి ఎక్కువైంది కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది, అన్ని రకాల బాగుంటుంది. ప్రతి ఒక్క రైతు వేసుకుంటే 100 క్వింటాలకి 100 క్వింటాలు ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందిగా ఆశిస్తున్నానని నేను నా రైతు చెప్తున్నాను. 90% సబ్సిడీ ద్వారా పొందినాను కాబట్టి ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డ్రిప్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈజీ అవుతుంది, పని కూడా అన్ని రకాలు బాగవుతుంది. మనం నీళ్ళు కట్టాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఇది నీళ్ళు వాళ్ళు తిప్పేస్తే 1 గంట 1 అవర్ లోపల తడిచిపోతుంది. స్ప్రే కొట్టుకునేదానికి అన్ని రకాలు బాగుంటుంది. అలాగే ఈ డ్రిప్ శాంక్షన్ చేసిన పీడీ సార్ గారికి, కలెక్టర్ సార్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్.